మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి ఇవాళ ఈ గాలి సాయి కృష్ణకు సంబంధించిన వ్యవహారం గురించి మీకు తెలుసే కదా. ఈ గాలి సాయి కృష్ణ వ్యవహారంలో ప్రధానంగా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అదండి, మొదటి నుండి చెప్తున్నా కదా, ఈ కేసులో మే 8వ తేదీ గాదే సాయికృష్ణని మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసు బృందం వచ్చేసి టాస్క్ ఫోర్స్, సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్. అది అవును, అంటే టాస్క్ ఫోర్స్ వచ్చి తీసుకున్నారంటే అది సిటీ కమిషనర్ నాలెడ్జ్ లో ఉంటది, ఆయన ఉత్తర్వులే ఉంటాయి. అంతే కదా. ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మీదనే పోయింటారు, తీసుకొచ్చింటారు. అతన్ని తీసుకొచ్చే కారణం ఏం తెలియదు కానీ అతని పైన ఒక ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉందనేది ఒక కారణం చెప్తున్నారు. బాగా ఏ ఎన్బిడబ్ల్యూకి ఏదైనా ఎన్బిడబ్ల్యూ నార్మల్ ఎన్బిడబ్ల్యూ అది. అతనేం సాయికృష్ణ ఏమో మోస్ట్ వాంటెడ్ పర్సన్ కాదు, ఏమన్నా ఒక పెండింగ్ కేసులో వాంటెడ్ కాదు, యూఏ కేసులో వాంటెడ్ కాదు, లేకపోతే ప్రాపర్టీ అఫెండర్ కాదు. తీసుకొచ్చారు. అతను జగ్గైపేట పిఎస్ లో ఒక ఫ్రెండ్స్ అంతా తాగి ఏదో గొడవ అన్నప్పుడు జరిగిన ఒక మర్డర్ లో అతను ముద్దాయి, అతను అరెస్ట్ చేశారు. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. మార్కాపురంలో పోయి డెలివరీ బాయ్ గా వర్క్ చేసుకుంటున్నాడు, బతుకుతా ఉన్నాడు. ఓకే. అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ అదే తెచ్చిన రోజు రాత్రి, అంటే 8వ తేదీ రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టారు. తర్వాత మరుసటి రోజు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కో లేకపోతే ప్రైవేట్ లాడ్జ్ కో తీసుకుపోయి హింసించినారనేది మనకు జడా శ్రవణ్ కుమార్ గారు, మాజీ జడ్జి గారు, ఇప్పుడు ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చెప్పడం ఏమంటే, అతను చేసిన ప్రతి ఆరోపణ చాలా సీరియస్ ఆరోపణలు చేసిన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, సిటిజన్, అతను రెస్పాన్సిబుల్ సిటిజన్, లా అబైడింగ్ లా మ్యాన్. ఆయన చేస్తున్న ఆరోపణలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కన్సర్న్ సిటీ పోలీస్ కమిషనర్ కానీ డీజీ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు వాటిని ఖండించలేదు, మౌనంగా ఉన్నారు. మౌనం అంటే మౌనం అర్థాంగీకారం అన్నట్లనే కదా, ఇంతవరకు ఏం ఖండించలేదు అతని గురించి, ఆయన చేసిన ఆరోపణ గురించి ఏమాత్రం ఖండించలేదు. కాబట్టి మౌనం అర్థాంగీకారం అన్నట్లు ఉంటది కానీ శాస్త్రం ప్రకారం చెప్తే, కానీ ఇక్కడ పూర్తిగా అంగీకరించినట్ల ఉంది. తర్వాత దాని మీద ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడము, దాని మీద ముందు ఒక ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, దాని మీద విమర్శలు వస్తే ఒక ఎస్పీ స్థాయి అధికారిని తీసుకురావడం, దాని మీద విమర్శలు వస్తే ఇంకొక సిట్ వేయడం, తర్వాత ఇంకో సిట్ అని ఇట్లా పలు రకంగా 4వ రకం సిట్. ఇది నాలుగో ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఇది సిట్. ఇప్పుడు రవి ప్రకాష్ సార్ అని వారు వెస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు వారితో పనిచేశాను. ఇప్పుడు సిట్ ఇది. ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ సీట్లు ఎట్లా ఉంటాయో. అవును, ప్రభుత్వాధినేతనో లేకపోతే బిగ్ బాస్ పోలీస్ బాస్ మనసులో ఏముంటే దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చాను కాబట్టి వాళ్ళకు సిట్ కు టాస్క్ ఇచ్చింటారు, ఈ విధంగా మీరు చేయమంటే ఆ విధంగా చేసేస్తారు. అంతే, దీంట్లో ఏం పెద్ద చేసేది ఏమి ఉండదు. ఏమంటే ఈ కేసులో మొదటి నుండి నేను అనుమానిస్తున్నట్లనే, భయపడుతున్నట్లనే నాగరాజ్ అనే ఒక సిఐ స్థాయి అధికారిని బలి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. అది సిటీ కమిషనర్ గారి నాలెడ్జ్ లో ఉండే జరిగింటదని నేను 100% నమ్ముతున్నాను. దానికి ఇప్పుడు ఒక డీసీపీని, మరి ఏసీపీ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు అన్ని ఉన్నా ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం రోజు ఉదయమే వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు చేయబోయే పని కానీ సిటీ కమిషనర్ గారి దృష్టిలో పెట్టి చేస్తారు. అది అందరికి జగమైన సత్యం. కాబట్టి మీకు మే 8వ తేదీ గాదే సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడ సిటీ దాటి 2 జిల్లాలు 3 జిల్లాలు దాటి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా దాటి మార్కాపురం వెళ్ళి అతన్ని 4 జిల్లాలు దాటి తీసుకొచ్చారు. ఎందుకంటే మామూలుగా ఈ ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పుడు వెళ్ళరండి. కావాలంటే మీరు ఇప్పుడు ఈవెన్ విజయవాడ సిటీ పోలీసు రికార్డ్స్ చూస్తే కూడా ఎన్ని ఎన్బిడబ్ల్యూలు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేశారనేది ఉంటుంది, రికార్డు ఉంటుంది. అది కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఎప్పుడు అలా జరగదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్పెసిఫిక్ డ్యూటీలు ఏదైనా సెన్సేషనల్ గా ఉంటేనే, మన ఇంపార్టెంట్ అయితేనే వాళ్ళ సేవలు ఉపయోగిస్తారు. ఎన్బిడబ్ల్యూకి కానిస్టేబుల్ పోయి ఎగ్జిక్యూట్ చేసేదానికి టాస్క్ ఫోర్స్ సిఐలు సిబ్బంది పోయి ఎందుకు తెస్తారు? కాబట్టి దీంట్లో అసలు
గాదే సాయి కృష్ణను ఎందుకు తీసుకొచ్చారనే విషయము సిటీ కమిషనర్ నాలెడ్జ్ ఉంది, టాస్క్ ఫోర్స్ వాళ్ళ నాలెడ్జ్ ఉంది, ఈ ఈయన నాగరాజు నాలెడ్జ్ ఉంది. వీళ్ళు ఎవరెవరు నోరిప్తే గానీ అసలు విషయం తెలియదు. లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి ఉప్పందించినట్లు ఎవరో ఒక పోలీస్ అధికారి మనకు చెప్తే గానీ తెలియదు. ఇంత పెట్టుకొని ఒక నాగరాజు మాత్రమే అరెస్ట్ చేయడం అనేది ఈ ఈ కేసుని నీరుగార్చడం అనే తెలుస్తా ఉంది మనకి. దీని మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్ విచారణ చేస్తోంది. ఆ సిట్ విచారణలో తేలినటువంటి వాస్తవం కొన్ని విషయాలు ఏంటంటే షాకింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 ఈ నెల రోజుల వ్యవధిలో 2 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజుల ఫుటేజ్ మాయమైపోయింది, కనిపించడం లేదు. దీన్ని ఎలా చూడాలి? ఈ అంశం చాలా తీవ్రమైనదిగా ఉన్నట్టుంది కదా. అంటే ఈ విషయం మీకు ఎలా తెలిసిందండి? ఈ సెట్ విచారణలో నుంచి ఇవాళ మెయిన్ పేపర్స్ అన్నిట్లో ఇదే కథనాలు. సరే, నేను ఒక పల్లెలో ఉండి వ్యవసాయం పని చూసుకుంటున్నాను, కొంచెం పొలం రెడీ చేసుకుంటున్నాను, నాకు తెలియదు. యాక్చువల్ గా అండి ఇది ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టి వాటిని పర్యవేక్షించి వాళ్ళ ఫుటేజ్ అంతా జాగ్రత్తగా భద్రపరచాలనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద జరుగుతున్న విషయం అండి. ఇదేమో గవర్నమెంట్ సుప్రీంకోర్టు దీని మీద హైకోర్టు కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఓ 2-3 కేసుల్లో కోతులు తీసేసాయని అది అన్నారు. కానీ నాకు తెలిసిన సమాచారం ఒక కేసుల గురించి విచారణ చేసినప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా దీన్ని మ్యాట్రిక్స్ అనే సంస్థ ఏదో ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వాళ్ళ సర్వర్స్ లో అన్ని ఉంటాయండి. ఈ మాయం చేయడం అంటే వాలంటీర్ గా 201 కింద ఎవిడెన్స్ ని డిజపేర్ చేయడం తప్పిస్తే ఏం కాదు అది. ఎందుకంటే ఇది జరిగి చాలా రోజులైంది. దీన్ని చాలా రోజులు హతుని తల్లి అంటే గాది సాయికృష్ణ గారి తల్లి గారు కేబిఎస్ కార్పస్ పిటిషన్ వేసేంత వరకు వీళ్ళు అంతవరకు దాంట్లో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ మాయం చేస్తూనే ఉంటారండి. అందుకే ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ముందు అక్కడున్న ఆ అధికారిని సస్పెండ్ చేయడమో లేకపోతే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయడమో చేసి అతని చేతిలో అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు రూపుమాపుకోకుండా ఉండేకి విధంగా అనేది ఒక పద్ధతి ఉంది. ఈ కేసులో మరి ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇన్వాల్వ్ అయినందుకు దీంట్లో మనం సిటీ కమిషనర్ వరకు అనుమానితులుగానే చూడవచ్చు, బాధ్యులుగానే చూడవచ్చు. మరి అందరు కూడా అదే పొజిషన్ లో ఉండి వాళ్ళని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే దొంగే పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా అవుతుందండి? ముద్దాయిలే పోలీసులు, మళ్ళీ అదే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. ఆ విమర్శ వచ్చిన తర్వాతనే సిట్ని వేశారు. లేకపోతే ఏదో ఉమెన్ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ వచ్చేసి ముందు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్టున్నాడు దైవ ప్రసాద్ ఎవరు అతను. ఆ విమర్శ వచ్చినప్పుడు ఒక్కోటి సిట్ వేశారు. సిట్ కూడా ఎవరు మీ కన్సర్న్ వల్లనే ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్